2024 ఐపీఎల్‌లో అంతిమ లక్ష్యానికి మరి దగ్గరలో ఉందని చెప్పవచ్చు. ఇక ఈ క్రమంలో మరి 2024 హాట్ టాపిక్‌గా ఆడుతున్నటువంటి ఎస్ఆర్‌హెచ్ టీం పైన మన వీరేంద్ర సెహ్వాగ్ డాషింగ్ ఓపెనరు సంచలన కామెంట్ చేయడం జరిగింది. వాస్తవానికి గత మ్యాచ్‌లో కేకేఆర్ మీద ఓడిపోవడం పట్ల మన సెహ్వాగ్ మాట్లాడుతూ ఏమాత్రం కూడా జీర్ణించుకోలేకపోయాను. ఎందుకంటే వాస్తవానికి ఈ టోర్నీలో అద్భుతమైన ఆటతీరుతో అదరకొడుతూ ముందుకు సాగుతున్నటువంటి ఎస్ఆర్‌హెచ్ కప్పు దిశగా ఒక అడుగు దూరంలో ఉన్నదని చెప్పి వెనకాల ఉందని చెప్పడం జరిగింది. ఇక ఆ యొక్క టీం యొక్క స్టార్ ఆటగాళ్ళైనటువంటి మన హెడ్ అదేవిధంగా అభిషేక్ శర్మ పైన మంచి సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది సెహ్వాగ్. వాస్తవానికి ఎస్ఆర్‌హెచ్ మ్యాచ్ గెలవాలంటే తప్పకుండా ఈ ప్లే ఆఫ్‌లో వారిద్దరూ 10 ఓవర్లు ఉంటే చాలు. 10 ఓవర్లు కనుక వాళ్ళిద్దరు క్రీజులో ఉంటే ఇద్దరిట్లో ఎవరైనా ఒకరు క్రీజులు ఉంటే ఎంతండి కొండంత లక్ష్యమైనా చేజింగ్ చేయాల్సిందే. ఎంత స్కోరు ముందు పోవాలనుకుంటారో ఈ ఇద్దరు స్టార్ ఆటగాళ్ళు ఉండడం పక్కా. అయితే గత 14 మ్యాచ్లలో అద్భుతమైన బ్యాటింగ్తో అదరగొట్టిన ఈ స్టార్ ఆటగాళ్ళు గత ప్లే ఆఫ్లో ఇద్దరు తక్కువ స్కోర్కి అవుట్ కావడంతో ఒక్కసారిగా డీలా పడిపోయింది ఎస్ఆర్‌హెచ్. ఇక అదే కాకుండా మధ్యలో వచ్చిన ఆటగాళ్ళు అయిన నితీష్ రెడ్డి అయినా అదేవిధంగా మన క్లసన్ ఈ ఇద్దరిట్లో ఎవరున్నా కూడా టీం మంచిగా పోతుందని చెప్పి చెప్పడం జరిగింది సెహ్వాగ్. వాస్తవానికి నువ్వా నేను అన్నట్టుగా సాగే ఈ యొక్క మ్యాచ్లో తప్పకుండా టీం ఎస్ఆర్‌హెచ్ ఘన విజయం సాధించే దశగా ఉందని చెప్పి తప్పకుండా ఫైనల్కి పోతుందని చెప్పి ఫైనల్లో కూడా కప్పు సాధిస్తని చెప్పి ఆశాభాగం వ్యక్తం చేసిండు. ఒక ఇంటర్వ్యూ సమావేశంలో మాట్లాడినటువంటి సెహ్వాగ్ ఈ విధంగా మాట్లాడడం పట్ల ఇప్పుడు సోషల్ మీడియా హాట్ టాక్ మారింది. మరి మనం కూడా కోరుకుందాం ఫ్రెండ్స్ ఎస్ఆర్‌హెచ్ టీం గెలవాలని చెప్పి. వాస్తవానికి సెహ్వాగ్ చెప్పినట్టు మన హెడ్ అదేవిధంగా అభిషేక్ శర్మ ఇద్దరిట్లో ఎవరైనా ఒకరు 10 ఓవర్లు ఉంటే మాత్రం మన ఎస్ఆర్‌హెచ్ అభిమానులకు పండగే పండుగ. మరి ఆ పండుగ వాతావరణం ఇలా చూడాలనుకుంటున్నాం, ఇలా చూద్దాం. ఎందుకంటే ఎస్ఆర్‌హెచ్ టీం అంటే అందరికీ ఇప్పుడు ఫ్యాన్స్లో ఒక ఉనికి ఒక అలజడి ఉన్న నేపథ్యంలో తప్పకుండా ఈ ఇద్దరు స్టార్ ఆటగాళ్ళు ఉండాలని చెప్పి మనం కూడా కోరుకుందాం ఫ్రెండ్స్.